రోమన్ సామ్రాజ్యంలో జూయిష్ పీపుల్ నలిగిపోతున్నారు. ఒక సేవియర్ కోసం, ఒక మెస్సయ్య కోసం వారు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకున్నటువంటి మెస్సయ్య ఐడియాలజీకి జీసస్ క్రైస్ట్కి పొంతన లేకపోవడం చేత జీసస్ క్రైస్ట్ని మెస్సయ్యగా వారు యాక్సెప్ట్ చేయలేదు. అందుకే జూయిష్ అండర్స్టాండింగ్ లో జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ సేవియర్ ఫిగర్ ఎలా ఉంటారంటే, వారిని ఈ బానిసత్వం నుండి, కఠినమైనటువంటి ప్రభుత్వాల నుండి వారిని విడిపించేటటువంటి వారే మెస్సయ్యగా చూస్తున్నారు. ఫోర్త్ విషయం మనం చూసినప్పుడు ఏంజల్స్ అండ్ ఆల్సో పర్సనల్ గార్డియన్స్. జూయిష్ అండ్ జొరాస్ట్రియనిజం ఫెయిత్స్ లో ఉన్నటువంటి ఈ ఏంజల్స్ అండ్ పర్సనల్ గార్డియన్స్ ని ఎలాగా వివరించాయి. ఈ జూయిష్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈ ఏంజల్స్ గురించి బాబిలోనియన్ ఎగ్జైల్ కి వెళ్ళక ముందు ఈ ఏంజల్స్ కి పేరంటూ ఏమీ లేదు. కానీ జొరాస్ట్రియనిజం యొక్క టీచింగ్ లో ఈ ఏంజల్స్ కి నేమ్స్ ఉంటాయి. యజతాస్ అనేటటువంటి పదము జొరాస్ట్రియనిజం లో చూడొచ్చు. ఇవేంటంటే ఒక గ్రూప్ ఆఫ్ హోలీ ఏంజల్స్. అవి దేని కొరకు అంటే, వరల్డ్ లో ఒక ఆర్డర్ ని సస్టైన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి. సెకండ్లీ ఏంటంటే హ్యుమానిటీని ఈవిల్ నుంచి రక్షించడానికి. ఇది జొరాస్ట్రియనిజం యొక్క అండర్స్టాండింగ్. యజతాస్ మాత్రమే కాదు కానీ ప్రవాషి అని ఉంటది, అది పర్సనల్ గార్డియన్ ఏంజల్. ప్రతి వ్యక్తికి కూడా ఒక గార్డియన్ ఏంజల్ ఉంటదంట. ఆ ఇండివిజువల్ ని, ఆ పర్సన్ ని ఈవిల్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడానికి సహాయపడుతుంది, ఇండివిజువల్ సోల్ తో యునైట్ అవుతుంది. సో ఇది జొరాస్ట్రియనిజం ఏంజల్స్ అండ్ పర్సనల్ గార్డియన్స్ గురించి ఉన్నటువంటి అండర్స్టాండింగ్. కానీ జుడాయిజం లో ఏంటంటే ఈ ఏంజల్స్ కి నేమ్స్ ఉండవు. కానీ ఈ బాబిలోనియన్ ఎగ్జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏంజల్ నేమ్స్ వాళ్ళు గ్రహించడం జరిగింది. అలానే ఏంజల్ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటది అండ్ వాళ్ళ రోల్స్ ఏంటి అనేటటువంటి ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి జొరాస్ట్రియనిజం ఈ ఏంజల్స్ అండ్ పర్సనల్ గార్డియన్స్ ఈ కాన్సెప్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నదని మనకు తెలుస్తుంది. ఐదవదిగా మనం చూసినప్పుడు డ్యూయలిజం అండ్ ఈవిల్ ఇంపల్స్ గమనిస్తే, జొరాస్ట్రియనిజం యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే గుడ్ అండ్ ఈవిల్ ని సపరేట్ చేస్తుంది. గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ స్పిరిట్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ఈవిల్. జొరాస్ట్రియనిజం యొక్క గాడ్ అహుర మజ్దా, ఆయన ద సోర్స్ ఆఫ్ గుడ్. అయితే ఈవిల్ కి సోర్స్ ఎవరంటే అహ్రిమాన్ ఇస్ ది సోర్స్ ఆఫ్ ఈవిల్. ఇక్కడ డిఫరెన్షియేట్ చేయడం మనం చూస్తా ఉన్నాం గుడ్ అండ్ ఈవిల్ కి, అలానే లైట్ అండ్ డార్క్నెస్ కి. కానీ జూయిష్ అండర్స్టాండింగ్ లో ఎడ్జెర్ తో గుడ్ ఇంపల్స్ అండ్ ఎడ్జెర్ హరా ఈవిల్ ఇంపల్స్, ఈ రెండు కూడా ఒక మనిషిలో ఇన్హెరెంట్ గా ఉంటాయి. ఈవిల్ ఇంపల్స్ అనేది నిజంగా ఈవిల్ కాదు. అది ఎప్పుడు ఈవిల్ అవుతుందంటే, అది ఎప్పుడు సిన్ఫుల్ అవుతుందంటే, మనము ఈవిల్ ఇంపల్స్ ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు అది పాపంగా అది మారుతుంది. సో ఇప్పుడు వరకు కూడా మేజర్ గా మనము జుడాయిజం, జొరాస్ట్రియనిజం చూసాం. అయితే ఇప్పుడు క్రిస్టియానిటీని చూద్దాం. జొరాస్ట్రియనిజం టీచింగ్స్ అండ్ క్రిస్టియన్ టీచింగ్స్ కి ఏంటి కొన్ని సిమిలారిటీస్, లేకపోతే ఏంటి డిఫరెన్సెస్, ఎస్పెషల్లీ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ సాటన్. అలానే క్రిస్టియానిటీకి జొరాస్ట్రియనిజం కి ఏం రిలేషన్, ఎక్కడ రిలేషన్ అనేది మనము ట్రేస్ అవుట్ చేద్దాం. సాతాను గురించి యోబు గ్రంథంలో మనం చూసినప్పుడు సాతాను గాడ్ సర్వెంట్ గానే మనం చూస్తాం. కానీ క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి సాతాను ఇస్ ద సోర్స్ ఆఫ్ ఈవిల్. జుడాయిజం లో ఇట్స్ ఎ గాడ్ సర్వెంట్, కానీ క్రిస్టియానిటీలో ఒక డెవిల్ గా మనం చూస్తాం. కాబట్టి గాడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ గుడ్, సాటన్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఈవిల్ గా క్లియర్ గా మనకు కనిపిస్తా ఉన్నది. అందుకే లైట్ ని మనము దేవునితో పోలుస్తాం, డార్క్నెస్ ని మనము సాటన్ తో పోలుస్తాం. కాబట్టి క్రిస్టియానిటీలో బైబిల్లో ఉన్నటువంటి ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చూస్తే అక్కడ డ్యూయలిజం కనిపిస్తుంది. జాన్ డిఫరెన్షియేట్ చేస్తారు లైట్ అండ్ డార్క్నెస్, ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్, లైఫ్ అండ్ డెత్, లవ్ అండ్ జడ్జ్మెంట్, అండ్ ఆల్సో వరల్డ్ అబవ్, వరల్డ్ బిలో. ఈ డిఫరెన్షియేషన్ అనేటటువంటిది మనము జాన్ గాస్పల్ లో చూడొచ్చు. సో వరల్డ్ అబవ్ అంతా కూడా గాడ్, స్పిరిట్, లైఫ్ కి రిలేటెడ్ గా ఉంది. వరల్డ్ బిలో ఏంటంటే ఫ్లెష్,
ఈవిల్ అండ్ ద డెవిల్, వీటికి సంబంధించిందిగా మనం చూస్తాం. ఈ కాంట్రాస్టింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఫస్ట్ మనం చూసేది ఎక్కడంటే జొరాస్ట్రియనిజం లో, అండ్ దెన్ నెక్స్ట్ చూసేటటువంటి ఫెయిత్ ఏంటంటే క్రిస్టియానిటీ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జొరాస్ట్రియనిజం కి క్రిస్టియానిటీకి ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. ఎక్కడంటే జీసస్ క్రైస్ట్ బర్త్ స్టోరీలో. యేసు క్రీస్తు పశువుల పాకలో ఉన్నప్పుడు జ్ఞానులు ఒక తారను చూసి, ఒక స్టార్ ను చూసి వస్తారు. అయితే ఆ వచ్చినటువంటి ఆ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ పర్షియా దేశం నుంచి వచ్చిన వారు. కొన్ని సోర్సెస్ ఏం చెప్తాయంటే వారు ఒక్కొక్క దేశాన్ని నుంచి వచ్చారు. కానీ చాలా మంది చరిత్రకారులు వీరి గురించి ఏం చెప్తారంటే వీరు జొరాస్ట్రియనిజం ఫెయిత్ కి సంబంధించిన వారు. అంతేకాదు కానీ ఆ ఫెయిత్ లో వీళ్ళు ప్రీస్ట్స్ గా ఉన్నారు, యాజకులుగా ఉన్నారు. సో జొరాస్ట్రియనిజం మతం యొక్క యాజకులుగా ఈ జ్ఞానులను మనం చూడొచ్చు. అంతేకాదు కానీ ఆస్ట్రాలజర్స్ కూడా వాళ్ళ గ్రంథంలో మెస్సయ్య పుట్టినప్పుడు ఆకాశంలో జరిగేటటువంటి వాటి గురించి, అలానే మెస్సయ్య ఎలా జన్మిస్తారు, ఏం చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. మెస్సయ్య రాక సూచనల గురించి ఉన్నది. అందుకే ఒక ఆస్ట్రాలజర్స్ గా వాళ్ళు ఆ నక్షత్రంను చూస్తూ వాళ్ళు జీసస్ క్రైస్ట్ ఉన్నటువంటి ఆ ప్లేస్ కి రావడం జరిగింది. కాబట్టి జొరాస్ట్రియనిజం ఫెయిత్ లో మెస్సయ్య గురించి ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో ఈ జ్ఞానులను జీసస్ క్రైస్ట్ దగ్గరికి నడిపించింది. కాబట్టి క్రిస్టియన్ ఫెయిత్ లో ఈ యొక్క సీన్ జొరాస్ట్రియనిజం రిలీజియన్ యొక్క ఇంట్రడక్షన్ గా మనం చూడొచ్చు. సో బిఫోర్ కంక్లూడింగ్, జొరాస్ట్రియనిజం చాలా ఓల్డెస్ట్ రిలీజియన్. అయితే దాని తర్వాత వచ్చినటువంటి రిలీజియన్ జుడాయిజం, దాని తర్వాత వచ్చినటువంటిది క్రిస్టియానిటీ. కాబట్టి ఈ లైన్ లో మనం చూసినప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని ఆ ముందు ఉన్నటువంటి ఫెయిత్స్ నుంచి కొన్ని అడాప్ట్ చేసుకోవడం అనేటటువంటిది కామన్ గా మనం చూడొచ్చు. ఇది ఏంటంటే కేవలం బారోయింగ్ గా ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్, ఇంకొక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ని తీసుకుంటుంది అనేటటువంటిది కాదు. కానీ మెయిన్ గా మనం గమనించాల్సింది ఏంటంటే మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయాణిస్తున్నటువంటి వేరు మార్గాలు. కాబట్టి ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై ఇంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next video.